అసలు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలు బాగా గుర్తించాల్సినటువంటి ఒక విషయాన్ని మీ ముందుకు ఇవాళ తీసుకొస్తా ఉన్నా. ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. ఇది హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించినటువంటి ఎంఆర్టీఎస్ అగ్రిమెంట్. ఇది 2010లో అప్పుడున్నటువంటి ఉమ్మడి ఏపీలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎల్ఎన్టీ మధ్య జరిగినటువంటి ఒప్పందం అంగీకారానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్సెషన్ అగ్రిమెంట్ ఫర్ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రైవేట్ ప్రాజెక్ట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్. ఇది ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 4, 2010లో జరిగినటువంటి అగ్రిమెంట్ కాపీ. ఇది దాదాపు ఒక 398 పేజీలు, అంటే 400 పేజీల అగ్రిమెంట్ కాపీ. ఈ అగ్రిమెంట్ కాపీ అసలు ఏంది మెట్రో రైలు కథ ఏందనేది ఒకసారి తొంగి చూద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ అగ్రిమెంట్లోకి తొంగి చూస్తే చాలా సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో తెలంగాణ క్యాబినెట్ క్లియర్ చేసింది మెట్రో రైలును టేక్ ఓవర్ చేయడం కోసం. దానికి 15,000 కోట్ల రూపాయలు ఏమో ఖర్చు చేయబోతున్నట్టుగా చెప్పింది. సో దాంట్లో చాలా విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఎల్ఎన్టీ ఏదైతే మెట్రో రైలు నడిపిస్తూ ఉందో ఆ ఎల్ఎన్టీ సంస్థ ఇక మేము నడపలేము, నష్టాలు వస్తూ ఉన్నాయి, మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. సో ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేయాలనుకుంటుంది. మరి మధ్యలోనే మాకు చేత కాదు, మేము వెళ్ళిపోతామనంటే ఈ అగ్రిమెంట్ ఏం చెప్పింది అంటే, గవర్నమెంట్ చేసుకున్నటువంటి అగ్రిమెంట్లో ఏ సెక్షన్ ప్రకారం ఏమేమి నిబంధనలు పెట్టుకున్నారు, ఏమేమి చేసిరు అనేది ఇక ఆ రోజు పెట్టుకున్నటువంటి నిబంధనలకు సంబంధించినటువంటి కంప్లీట్గా ఇందులో మనకు అందుబాటులో ఉంటాయి. సో ఇది మనం ఒకసారి చూస్తే 15,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ప్రజల మీద అప్పు భారాన్ని మోపబోతూ ఉంది. 15,000 కోట్ల రూపాయలు ఎందుకు మోపుతా ఉంది? అసలు ప్రభుత్వానికి మోపే ఛాన్స్ ఉందా? మెట్రో రైలును మధ్యలోనే వదిలేసిపోతున్నటువంటి ఎల్ఎన్టీకి అసలు ప్రభుత్వం డబ్బులు ఎందుకు చెల్లించాలి? ఈ కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తా. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి. ఆ అగ్రిమెంట్ ప్రకారం మెట్రో రైలు ఆంధ్రప్రదేశ్ అండ్ ఎల్ఎన్టీ మధ్యలో జరిగినటువంటి ఒక ఒప్పందం. ఈ ఒప్పందంలో 37.1.1 ప్రకారం ఈ ఒప్పందంలో ఉన్నటువంటి ఈ నిబంధన ప్రకారం ఎల్ఎన్టీ మధ్యలోనే, అంటే దీనికి 30 సంవత్సరాల పాటు ఇచ్చేసిరు అన్నట్టు. అయితే 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి గవర్నమెంట్కి అప్పగించేటువంటి ప్రాజెక్టు. సో 2010 అంటే ఈ 2026, అంటే 16 సంవత్సరాలు, 5 సంవత్సరాల నిర్మాణ కాలాన్ని తీసేసిన గట్టిగా 10 సంవత్సరాల పాటు అయితే నడిచింది. ఈ నడిచినటువంటి 10 సంవత్సరాల తర్వాత ఇది పూర్తి స్థాయి కాలం నడిపించకుండా మధ్యలోనే వెళ్ళిపోతే, ఈ ప్రకారం ఒకవేళ మధ్యలో వదిలేస్తే ఇది ఎల్ఎన్టీ ప్రాబ్లం, ఎల్ఎన్టీ నిర్లక్ష్యం అవుతుంది, నిర్లక్ష్యం కిందకి వస్తుంది. ఆ అగ్రిమెంట్లో ఉంది ఇది. ఎల్ఎన్టీ నిర్లక్ష్యం కిందకి వస్తుంది. ఒకవేళ ఎల్ఎన్టీ నిర్లక్ష్యం కిందకి వచ్చి మేము చేయలేము అని చెప్పితే, అప్పుడు ఈ ఎల్ఎన్టీ వివిధ బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చింది కదా. మొత్తం ఎన్ని అప్పులు తెచ్చింది? 12,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది. 12,000 కోట్ల రూపాయల అప్పులు బ్యాంకుల దగ్గర తెచ్చింది. ఈ 12,000 కోట్ల రూపాయల్లో 90% అప్పులు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది, 10% ఎల్ఎన్టీ కట్టాలి. ఏది? 10% ఏమో ఎల్ఎన్టీ కట్టాలి. ఎందుకంటే మధ్యలోనే వదిలిపెట్టిపోతున్నందుకు ఎల్ఎన్టీ కట్టాల్సినటువంటి 10%. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, దాదాపు 10,800 కోట్లు
10,800 కోట్లు ప్రభుత్వం అప్పు కడుతుంది. మిగతా అప్పును ఏది దాదాపు ఎంత అంటే 1,200 కోట్లు, 1,200 కోట్ల రూపాయల అప్పును ఎల్ఎన్టీఏ బ్యాంకులకు కట్టాలి. ఒకవేళ మధ్యలో ప్రాజెక్టు వదిలేసిపోతే ఇది నిబంధన. ఇంకా రెండోది ఏంటంటే ఎల్ఎన్టీ కూడా కొంత పెట్టుబడి పెట్టింది కదా, ఆ పెట్టుబడిలో ₹1 కూడా ఎల్ఎన్టీకి మళ్ళీ తిరిగి ఇవ్వడానికి వీల్లేదు. ₹1 కూడా తిరిగి ఇవ్వడానికి వీల్లేదు. పాపం క్రికెటర్ రింకు సింగ్ వాళ్ళ తండ్రి చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్ననే క్రికెట్ మ్యాచ్ ఆడిండు అతను. వాళ్ళ తండ్రి కొద్దిసేపటి క్రితమే మరణించినట్టుగా తెలుస్తూ ఉంది, రింకు సింగ్ వాళ్ళ తండ్రి. సో ప్రస్తుతం ఆయన T20 వరల్డ్ కప్లో ఆడుతున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. వాళ్ళ తండ్రి గారు ఆరోగ్యం బాగాలేకపోతే పోయి చూసి వచ్చినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. రింకు సింగ్ వాళ్ళ తండ్రి కొద్దిసేపటి క్రితమే మరణించడం జరిగింది. సో అది కాసేపాటు పెడితే ఈ ఎల్ఎన్టీకి సంబంధించి ఈ ఎల్ఎన్టీ మొత్తం మెట్రో ప్రాజెక్టును టేక్ ఓవర్ చేయడానికి ప్రభుత్వం కట్టాల్సిన సొమ్ము 10,800 కోట్లు. ఇంత కడితే చాలు. 10,800 కోట్లు కడితే ప్రాజెక్ట్ అంతా ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది. కానీ రాష్ట్ర మంత్రివర్గం 15,000 కోట్ల రూపాయలు చెల్లించడానికి సిద్ధమైంది. కారణం ఏంది? ఈ 4,200 కోట్ల రూపాయలు అదనంగా ఎందుకు కడతా ఉన్నారు? దీనికి సమాధానం చెప్పాలా. అగ్రిమెంటు ప్రకారం వాళ్ళే మధ్యలో వదిలేసిపోతున్నటువంటి ప్రాజెక్టులో ఇప్పుడు ఏం జరిగింది? ఈ తెలంగాణ ప్రభుత్వం చేసిన దుకాణానికి, ఈ మంత్రిమండలి చేసిన కథకు 4,800 కోట్ల రూపాయలు అదనంగా కడతా ఉన్నాం ఎల్ఎన్టీకి, బ్యాంకులకు. ఈయన 90% మాత్రమే ప్రభుత్వం అప్పు మోయాల్సి ఉంటే 90 కాదు 100% ఇప్పుడు రేవంత్ రెడ్డి తెచ్చి జనం నెత్తి మీద పెట్టిండు. 12,000 కోట్లు ప్రజలే కట్టాలని పెట్టిండు. ఇప్పుడు పైగా 12,000 కోట్లు ప్రజలు కట్టాలి. వీళ్ళు ఇన్ని రోజులు నడిపించినందుకు వీనికి ఏకాన పైసా ఇవ్వద్దు, మీదికెళ్ళి 2,000 కోట్లు వీనికి. ఎంత అద్భుతమైన అగ్రిమెంట్ చూడ్రి. ఏంది మరి దీని కథ? ఈ అప్పు ఎవరికేంది తెచ్చి కడతావు అంటే ప్రజల నెత్తి మీద నూకి ఈయన ఏమైనా ఈ 4,800 కోట్లలో ఏమైనా వస్తే తీసుకొని బయటపడాలి. ఇంకో ఇది కథ. ప్రభుత్వం చేస్తుంది జస్ట్ ఇది అప్పటి లెక్కల ప్రకారం వేసిన కథ. ఇప్పటికో చాలా రెట్లు ఎక్కువ ఉంటుందిలే, కానీ చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇది ఒకటి.